వెల్కమ్ టు ప్రవాస్ భారత్ లైవ్ షో. నా పేరు శ్రీధర్ చల్లరా. అమరావతి రాజధాని నిర్మాణంలో ఎన్ఆర్ఐలు భాగస్వాములు అవుతున్నారు. ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. అగ్రరాజ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరాం కోమటి గారు న్యూజెర్సీ, న్యూయార్క్ పట్టణాల్లో తిరుగుతూ మన స్టూడియోకి రావడం జరిగింది. ఇందుకోసం మన ఎన్ఆర్ఐల కోసం అని చెప్పేసి జన్మభూమి కార్యక్రమాల కోసమని ఆయన కంకణం కట్టుకొని మన యుఎస్ఏలో అటువంటి ప్రధాన నగరాలన్నీ పర్యటిస్తున్నారు. నిత్యం ప్రవాసాంధ్రులతో సమావేశమవుతూ కర్తవ్యాన్ని గుర్తు చేస్తున్నారు. అమరావతి నిర్మాణం, అభివృద్ధికి అందరినీ సమాయత్తం చేస్తున్నారు. ఈ ప్రవాస భారత్ లైవ్ షోకు ముందు ఆయన ప్రొఫైల్ ఒకసారి చూద్దాం. నవ్యాంధ్ర నిర్మాణంపై ఎన్ఆర్ఐలు ఆసక్తిని చూపిస్తున్నారు. తాము కూడా అంతర్జాతీయ నగర నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు ముందుకొస్తున్నారు. నవ్యాంధ్రను ప్రగతి పథంలో నడిపించేందుకు మేము సైతం అంటూ ముందడుగు వేస్తున్నారు. అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరాం కోమటి ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అమెరికాలోని తెలుగువారంతా అమరావతి నిర్మాణానికి సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఏ బాధ్యత తీసుకున్నా ఒక సవాల్గా పనిచేయడం తన నైజమని, ప్రస్తుతం ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని వెల్లడించారు. రాబోయే రోజుల్లో అమరావతిని ప్రపంచ పటంలో నిలపటమే తమ ముందున్న ధ్యేయమన్నారు. ఇది ఒక పొజిషన్ గా కాకుండా ఓ బాధ్యతగానే నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ముందుగా చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞతలు తెలియజేయాలి. నేను చేసేదల్లా సింపుల్. మై అసైన్మెంట్ ఈజ్ వెరీ వెరీ సింపుల్. ఐ నీడ్ టు మోటివేట్ ద ఎన్ఆర్ఐస్ టు రిమెంబర్ దెమ్ దట్ దే షుడ్ నాట్ ఫర్గెట్ దేర్ మదర్ ల్యాండ్ అనేది. అలానే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దేర్ ఈజ్ నో బెటర్ ప్లేస్ ఇన్ ఇండియా బెటర్ దెన్ ఆంధ్రప్రదేశ్ అనేది ఐ వాంట్ టు టేక్ ఇట్ టు ద ఎన్ఆర్ఐ కమ్యూనిటీ అండ్ మోటివేట్ దెమ్ అండ్ ద ఆపర్చునిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. As far as I am concerned, I can connect to the right people. If they want to start an industry, I will connect them to this Economic Development Board or industry secretaries. జయరాం కోమటి బయోగ్రఫీని ఓసారి చూద్దాం. కృష్ణా జిల్లా మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన ఆయన అమెరికాలో స్థిరపడ్డారు. కోమటి జయరాం స్థానికంగా ఎంకాం చేసి ఎంబీఏ చదివేందుకు అమెరికా వెళ్లారు. అక్కడే ఆయన విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత వ్యాపార రంగంలోకి ప్రవేశించారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో స్థిరపడి గత 26 ఏళ్లుగా రెస్టారెంట్లను నిర్వహిస్తున్నారు. అటు అమెరికాలో తెలుగు సంఘమైన తానాలో క్రియాశీలకంగా పనిచేశారు. వివిధ పదవులతో పాటు తానా అధ్యక్షుడిగా పనిచేశారు. తానా చైతన్య స్రవంతి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో చేపట్టిన పలు సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. నెల్లూరులో ప్రతి తానా చైతన్య స్రవంతిలో తప్పకుండా మీ ముందుకి ఈ తానా బృందం, తానా నాయకత్వం తప్పకుండా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మేముగా వస్తామని, మాతో పాటే అనేక సంస్థలు ఉన్నాయి అమెరికాలో. ఏ సంస్థలు వచ్చినా ప్రతి సంవత్సరం ఏదో ఒక కార్యక్రమం ఇక్కడ చేసుకుని నెల్లూరుకి తప్పకుండా తానా అనేది వస్తుంది. జయరాం కోమటి తండ్రి కోమటి భాస్కర్ రావు కాంగ్రెస్ పార్టీ నుంచి మైలవరం ఎమ్మెల్యేగా సమితి అధ్యక్షునిగా పనిచేశారు. అటు తర్వాత జయరాం టీడీపీ తీర్థం పుచ్చుకొని గత కొన్ని సంవత్సరాలుగా క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో అమెరికా పర్యటనకు వెళ్లాక జయరాంకు ఆయనతో సాన్నిహిత్యం ఏర్పడింది. ప్రవాసాంధ్ర టీడీపీ విభాగం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. ఇటీవల టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ఆయన దగ్గరుండి ఏర్పాట్లు చేశారు. అమెరికా వెళ్లే తెలుగుదేశం ప్రముఖులతో పాటు తెలుగు ప్రముఖులంతా ఆయన ఆతిథ్యం తీసుకోకుండా రారు అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ షో. సో వెల్కమ్ టు TV5 స్టూడియోస్ అండి జయరాం గారు. అండ్ మాకు చాలా ఆనందంగా ఉంది. మీరు ఫస్ట్ టైం మీరు మాకు మిత్రులైనా సరే మా ఎన్ఆర్ఎస్ అందరికీ ఒక ఏపీ స్పెషల్ రిప్రజెంటేటివ్గా గవర్నమెంట్ తరఫు నుంచి వచ్చారు. అది మన అమెరికా గడ్డ మీదకి, అది కూడా మా స్టూడియోలోకి. వీఆర్ సో ప్రౌడ్ అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియోస్ అండి. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. చాలా సంతోషం. మీలాంటి వాళ్ళు ఉండి ఆంధ్రప్రదేశ్కి అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళకు కూడా ఒక అనుసంధానం చేసే, మీది వ్యాపారం అయినా కూడా ఈ టీవీ ఛానల్ ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి దగ్గర చేసే బాధ్యత తీసుకున్నందుకు TV5 కూడా అభినందనలు. ఇలానే
ఈ దేశంలో ప్రతి మేజర్ సిటీలో కూడా ఓ స్టూడియో పెట్టినట్టయితే ఇంకా కొంచెం యాక్సెసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది ఎన్ఆర్ఐస్కి, ఆంధ్రప్రదేశ్కి. తప్పకుండా ఫ్యూచర్లో నాయుడు గారు మీరు కలిసి అలాంటి వెంచర్ కూడా చేయాలని, మీరు చేసే సర్వీస్ని వీ యాజ్ ఎన్ఆర్ఐస్ వీ అప్రిషియేట్ యువర్ సర్వీసెస్ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇక్కడ నివసించే తెలుగు వాళ్ళకి. చాలా సంతోషం. ఈరోజు మీతో ఒక గంట సేపు కరచాలనం చేయడం కోసం ఇక్కడ రావడం కూడా చాలా ఆనందం. థ్యాంక్ యూ. అట్లాగే మీరు కరెక్ట్ చెప్పారు. మాది వ్యాపార దృక్పథం కన్నా కూడా ఒక సామాజిక దృక్పథంతో వెళ్తున్న ఛానల్ అండి. వాస్తవాలకి ప్రతిరూపంగా వెళ్తున్న ఛానల్. అమెరికాలో మీకు తెలిసే ఉంటుంది, నెంబర్ 1గా ఉన్న ఛానల్. మీ దయ వల్ల, మీ నోటి మాట వల్ల వెరీ సూన్ మాకు ప్రతి స్టేట్లో, మేజర్ లివింగ్ తెలుగు స్టేట్స్లో మన స్టూడియో పెట్టాలని కూడా ఆలోచన కూడా ఉందండి. సో తప్పకుండా చేద్దాము. వితిన్ 6 నెలల్లో మేము చేద్దామని కూడా ఉందండి ప్రయత్నం. సో అగైన్ కమింగ్ టు అవర్ షో అండి. అసలు మీరు సక్సెస్ఫుల్ జర్నీని అంత తేలిగ్గా స్టార్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అసలు మీరు అమెరికాకి ఎప్పుడు వచ్చారు? ఎన్నాళ్ళైంది? నేను 1981లో అమెరికాకి 1981. Oh my God. I came to this country 35 years 36 back. years ago. All these 36 years I lived in California. Oh, I enjoyed every moment of my life in America and I'm still enjoying it with a different role. I have a more responsibility towards Andhra Pradesh now. excellent. I am 100% confident I'll be succeed in this. Whatever the ventures, whatever the things I choose in life, most of them fulfill them in a very successful manner. తప్పకుండానే ఈ అసైన్మెంటు, ఈ బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు అప్పగించిన ఈ బాధ్యతని తప్పకుండా ఆయన్ని మెప్పించే విధంగా కష్టపడి పనిచేసి తప్పకుండా దీనికి కూడా న్యాయం చేస్తాననే కాన్ఫిడెన్స్ అయితే ఉంది. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏపీ స్పెషల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫర్ నార్త్ అమెరికా అంటే మీ మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి సార్? జాబ్ రెస్పాన్సిబిలిటీస్? No, my job is mainly a liaison between the government and NRIs living in North America in various aspects. Either in the service aspect, either in the investment aspect, or either in the development of Andhra Pradesh. Mainly we all understand, మనందరికీ తెలుసు, రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర పరిస్థితి. దాంట్లో మేజర్గా ఇక్కడున్న 800,000 ఎన్ఆర్ఐస్ ఉన్నారు. By God's grace, we are all successful people in this country. అవును. Yeah, but our responsibility is to look back and do some service to our state. దాంట్లో భాగంగానే సర్వీస్ చేసే వాళ్ళతో సర్వీస్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఎన్ఆర్ఐ కమ్యూనిటీ ముందుకు తీసుకొచ్చి గవర్నమెంట్ ఆల్సో ప్రొవైడింగ్ లాట్ ఆఫ్ ఇన్సెంటివ్స్ టు డూ బిజినెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి అలాంటి వాటినన్నింటినీ మనం పబ్లిక్లోకి తీసుకువెళ్ళి పబ్లిక్ ద్వారా పబ్లిక్ని మోటివేట్ చేసి దే వాంట్ మేక్ దెమ్ లుక్ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ అనేది మెయిన్ అబ్జెక్టివ్. తప్పకుండా అండి. సో చూస్తున్నారు కదండి మన షోలో అసలు జయరాం గారి పర్యటనలో ఆల్రెడీ 20 దగ్గర చాలా స్టేట్స్లో కవర్ చేస్తున్నారు. ఎన్ఆర్ఐ నుంచి ఎలా స్పందన వచ్చింది, వారి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల మనకి ఎన్ఆర్ఐస్కి ఏమి బెనిఫిట్ జరగబోతుంది మనం చర్చబోతున్నాము. మన షోలో చిన్న బ్రేక్.
IAAT Tech, your answer to employment in the United States. Raj got his H-1B visa. We are moving to America. Oh my! IAAT Tech provides training and guarantees enrolled students H-1B sponsorship with one of its many affiliated companies throughout the United States. With instruction in both core and emerging technologies, you will be ready for that new career path waiting for you. If you've been dreaming of new possibilities in the United States for you and your family, IAAT Tech is the answer. న్యూజెర్సీలో నోరూరించే తెలుగు వంటకాలు, గోదావరి ఎడిసన్లో ఆరగించే రుచులు, వెజ్, నాన్ వెజ్, సౌత్ ఇండియన్, చైనీస్, బాబా ఇడ్లీ, గుంటూరు మిరపకాయ బజ్జీ, రాజుగారి కోడివేపుడు, రొయ్యల వేపుడు, ఎన్నో ఆకట్టుకునే హైదరాబాద్, రాయలసీమ, గోదావరి వంటకాలు. న్యూజెర్సీలో అతిపెద్ద బఫెట్, బ్యాంక్వెట్ హాల్ సదుపాయం కలదు. వంట ఏదైనా అందరికీ ఇష్టమైన తెలుగు రుచులు అందించడమే మా స్పెషాలిటీ. మా అడ్రస్ www.godavari.us.com. మా ఫోన్ నంబర్ 7322870570. అమెరికాలోని డల్లాస్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, వెస్ట్ ఫ్రిస్కోలో నిర్మిస్తున్న మొట్టమొదటి హిందూ టెంపుల్. శ్రీకుమార్ శంకర్ మంచి సంకల్పంతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఆలయ నిర్మాణం. ఏప్రిల్ 2న ఉదయం 10 గంటలకు భూమి పూజ. భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం. పూజా కార్యక్రమంలో పాల్గొని శ్రీవారి సేవలో తరించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీకుమార్ శర్మ శంకర్ మంచి 3617263227. అమెరికాలో ఇమిగ్రేషన్, లీగల్ సమస్యలతో సతమతమవుతున్నారా? వీసా ప్రాబ్లమ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షో. సో జయరామ్ గారు, మీరు అమెరికాకి 35 years వచ్చిన తర్వాత మీరు అంటే రాగానే అంటే ఫర్ లాస్ట్ ఇయర్స్ అంటే బిజినెసెస్ చేశారని మాకు తెలుసు, స్వాగత్ రెస్టారెంట్స్ పెట్టి. అంటే దాంతోనే వచ్చారా లేకపోతే ఇంకా ఏమన్నా చేశారా? లేదు, నేను వచ్చింది మాత్రం చదువుకోవడానికి వచ్చాను. చదువుకోవడానికి వచ్చారు. ఐసీ 84లో ఐ ఫినిష్డ్ మై MBA. దెన్ ఐ లుక్ ఫర్ ఎ జాబ్. ఆ రోజుల్లో అంటే ఐ కమ్ ఫ్రమ్ ఎ ఫ్యామిలీ విచ్ వీ నెవర్ వర్క్డ్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ జాబ్స్. అంటే మాది బేసిక్గా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చాం. అప్పటి రోజుల్లో వీఆర్ కంఫర్టబుల్ అండ్ వీఆర్ సమ్వాట్ వెల్ టు డూ బ్యాక్ హోమ్ ఆల్సో. I tried for a job, just a regular any NRI who comes here once finished their education. I got for only one interview. They offered me 23,000 at that time. I said no, 23,000 is not going to get me anywhere. Yes. While I was going to school, I have some restaurant experience. Just like everybody, we used to do a part-time job and this and that. And then we started the restaurant business. Then I don't have to look back. That gives me everything in life. So far, still I continue that business. It's almost 30 years of my experience with the restaurant industry. And at the same time, it's given me an opportunity to mingle with the people
and I have a lot of spare time. I have my own time. I am my own boss. ఈ దేశంలో ఈ 36 సంవత్సరాల్లో మై ఓన్ బాస్గా ఉన్నాననేది కూడా ఒక గర్వకారణం. అవును, తప్పదు. దాంతో ఏంటంటే అడ్వాంటేజెస్ ఆర్ యూ హ్యావ్ ఫ్రీ టైమ్ అండ్ యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. దట్స్ వేర్ ఐఎమ్ ఏ పీపుల్స్ పర్సన్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆల్సో. ఐ లైక్ టు బీ అమంగ్ ద పీపుల్. కాబట్టి ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ వెల్. ఈ కంట్రీలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎవ్రీథింగ్ పీస్ఫుల్గా ఎవ్రీథింగ్ వర్క్డ్ అవుట్ వెల్. చూస్తున్నాం కదా, నిన్న మన న్యూజెర్సీలో జరిగినటువంటి రాల్బర్ట్ ప్యాలెస్లో చాలామంది ప్రముఖులు వచ్చి మీకు వాళ్ళ వ్యక్తి ఎక్స్ప్రెస్ చేస్తున్నటువంటి చూస్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఒకళ్ళైతే ఫర్ లాస్ట్ 35 yearsగా మీరు చాలామంది హోటల్స్ని కూడా ప్రతి సిటీస్లో కూడా అట్ దట్ టైమ్ దోస్ డేస్ 35 years బ్యాక్ నోబడీ వాజ్ దేర్. మీరు వాళ్ళందరికీ ఒక హెల్ప్ చేద్దాం దృక్పథంతో మీ బ్యానర్స్ మీ టైటిల్స్ ఏం పెట్టుకోకుండా వాళ్ళకి మనుషుల్ని సప్లై చేసేసి వెళ్ళిపోయారని ఒకళ్ళంటే, ఇంకోళ్ళేమో ప్రతి మా ఫంక్షన్లో కూడా పెద్ద పెద్ద కాన్ఫరెన్స్లో ఫుడ్ కూడా చాలా అంటే త్రోవే ప్రైస్కి కూడా చాలా హెల్ప్ చేశారని, ఆ డబ్బుల్ని సేవ్ చేసి కాన్ఫరెన్స్కి కూడా చేశారని, అలాగే శంకరాయ్ ఫౌండేషన్ కూడా మీరు చాలా హెల్ప్ చేశారని కూడా విన్నాను. బట్ మోర్ దెన్ దట్ మొన్న హుదూద్ విశాఖపట్నంలో జరిగిన దానికి ఒక మన సతీష్ వేమర్ గారు చెప్పినట్టు ఒక 3 emailsలో మీరు $350,000 జనరేట్ చేశారంట. సో ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు? అంటే ఐ అండర్స్టాండ్ యువర్ పీపుల్స్ పర్సన్, బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు అచీవ్ ఆల్ దోస్ థింగ్స్? అంటే ఫైనాన్స్ ఎక్కడో రావాలి కదండి. చాలా మంది ఇక్కడ డబ్బులు సంపాదిస్తున్నారు. అంటే మనం ఫస్ట్ హృదయం ఉండాలి, ఫస్ట్ హృదయం ఉంటే మనకు ముందు జేబులో చేయబెట్టే అలవాటు ఉండాలి. జేబులో అలవాటు ఉండాలి. మనం జేబులో చేయబెడితే పక్కాడు తప్పకుండా పెడతాడనే కాన్సెప్ట్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఓకే. And at the same time, anything I initiate, I come forward. Yes. ఇప్పుడు శంకరాయ హాస్పిటలే అన్నారు. అవును. That was completely built by Telugus. I say. Completely built by the supporters of Thana. Yes. The entire hospital in Guntur. I came to know through some Tamil guys who are promoting the Sankara Hospital in Guntur. Yes. I was shocked. I talked to them and said, "Where are you from?" Yes. They said, "I am from Tamil Nadu." You are from Tamil Nadu and you are asking me for a donation for a Gunturu hospital. I'm really surprised. Then I called him and said, we took that responsibility. Very good, Andy. And at the same time, on the first meeting itself, I donated 25,000 for that. Wow. Then immediately the same night itself, we got 250,000. Excellent. ఎక్కడైనా కానీ మనం సింపుల్గా లైఫ్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం చేసి ఇంకొకరిని చేయమంటే తప్పకుండా చేస్తారనేది ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఏంటి కాబట్టి ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటాయి. ఏది కూడా మనం అనుకోని చేసింది ఏమీ లేదు. మీ ఫ్యామిలీ కోఆపరేట్ చేసేవాళ్ళ? ఫ్యామిలీ ఇస్ ఆల్వేస్. పిల్లలకి ఎడ్యుకేషన్ వస్తుంది, స్కూల్ పెట్టాలి, హార్డ్వుడ్ పెట్టాలి, అది పెట్టాలి, అన్ని పెట్టినా కూడా భగవంతుడు మనకు చేసిన మన మంచితనాన్ని బట్టి అన్ని సక్సెస్ఫుల్గా ఉన్నాయి. మనం వన్స్ వీ స్టార్టెడ్ ద రెస్టారెంట్, ఐ యూస్ టు హ్యావ్ 10 restaurants ఉండే దేశం మొత్తం మీద. అవును. నీకు ఎటు నుంచి చూసినా కానీ మనీ ఫ్లో ఈజ్ నాట్ అన్ ఇష్యూ. కరెక్ట్. విచ్ వీ కెన్ ఏబుల్ టు స్పెండ్ మనీ అండ్ విచ్ ఎవరు వచ్చినా కానీ ఏది జరిగినా ఆ అవకాశం కూడా దొరికింది మనకి. దానికి తగ్గట్టు ముందు మనకు ఆ ఇంట్రెస్ట్ ఉండాలా. నాకు ఆ జనంలో ఉండటం, ఆ 10 రూపాయలు ఖర్చు పెట్టడం, ఒకటికి హెల్ప్ చేయటం అనేది దట్స్ ఇన్ మై బ్లడ్. దాన్ని నోబడీ కెన్ టేక్ ఇట్ అవుట్. ఈ రెస్టారెంట్ బిజినెస్ లో ఏదో చాలా మందికి రెస్టారెంట్లు నేమ్ పెట్టించడం కాదు. ఐ బ్రాట్ ఆల్మోస్ట్ 30-40 ఫ్యామిలీస్కి ఈ దేశం తీసుకొచ్చి వాళ్ళకి లైఫ్ ఇచ్చాం. ఇవన్నీ ఏంటంటే అవకాశం దొరికినప్పుడల్లా చెప్పుకుంటా, అవకాశం దొరికినల్లా పబ్లిసిటీ చేసుకుంటా ఉండాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ వేరెవర్ వీఆర్. ఇప్పుడు లాస్ట్ నైట్ మీరు ఉన్నారంటే ఈ ఏరియాలో రెస్టారెంట్ నడిపే వాళ్ళు 4 ఉన్నారు ఆడియన్స్లో. దే ఆర్ ఆల్ కేమ్ త్రూ మీ. సో దే ఆర్ సక్సెస్ఫుల్. బై లుకింగ్ ఎట్ దెమ్ ఐ ఫీల్ హ్యాపీ టు. అలా మనం చేసుకుంటా పోతా ఉంటే ఆటోమేటిక్గా థింగ్స్ విల్ కమ్ ఇన్. ఇప్పుడు మనం దేన్ని గ్రాప్ చేయాలనుకోకూడదు. యూ హ్యావ్ టు ఎర్న్ ఇట్. దట్ ఈస్ ద ఫిలాసఫీ ఐ బిలీవ్ ఇన్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కూడా 20 years ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. బాబు గారు 96-97లో వచ్చినప్పటి నుంచి వన్స్ వీ బిలీవ్ సంబడీ అండ్ వీ సింప్లీ బ్లైండ్లీ ఫాలో దెమ్. మన దగ్గర మన టీడీపీతో అనుబంధం గురించి మనం డిస్కస్ చేసే ముందు చంద్రబాబు నాయుడు గారితో మన దగ్గర చాలా మంది కాలర్స్ ఉన్నారు. కాలర్స్ సో అడగండి. సారీ అండి, వీ కెప్ట్ యూ హోల్డింగ్. అండ్ మీరు పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఉదయ్ డాలస్. ఉదయ్ గారు అడగండి, మాట్లాడండి. బేసికల్ గా ఇప్పుడు ఆల్ యువర్ గుడ్ వర్క్ సార్ జయరామ్ గారు. ఇట్స్ గోయింగ్ టు బి క్వశ్చన్. ఐ మీన్
మీరు అమరావతికి మీరు మీ హార్డ్ వర్క్ పెడుతున్నారు. ఎస్ ఈ మధ్యన రెజల్యూషన్ పెట్టారు అసెంబ్లీలో స్పెషల్ స్టేటస్ సెకండ్ టైం కావాలని. నౌ ఇఫ్ స్పెషల్ స్టేటస్ ఇస్ గ్రాంటెడ్, అమరావతి విల్ నాట్ గ్రో. అమరావతి అంటూ ఒక ఎగ్జిస్టెన్స్ రాదు. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ విల్ బి స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది స్టేట్. సో తెలుసో తెలియకో you are being used by TDP only to put your effort only to grow CRT region, Amravati region. They are deliberately denying status to special status to state. Himachal's tax incentives only for CRDA, all the investments only for CRDA రావాలి అంటే స్పెషల్ స్టేటస్ కి వెనుపోటు పడవాలి. మీరు అది you are becoming a tool. You are becoming a tool by the TDP government to suppress and depress the other regions development. అది తెలుసో తెలియకో మీరు దిగారు. It is up to you how much you contribute, because Amaravati అంటే it is denying the rest of the state development. అది ఖచ్చితంగా you will understand what I speak when you really get into the financial implications. వరల్డ్ బ్యాంక్ అప్పు తెచ్చుకోవడం ఏంటండి? 22,500 crores సెంటర్ ఇస్తాదన్న తర్వాత why are we going to in other banks? ఈవెన్ సింగపూర్ తో లింక్ ఏంటి? ఫర్ 99 years లీజ్ తయారైపోయి గెట్ మూవింగ్ ఆల్ ద ఫండ్స్. సార్ క్వశ్చన్ కొంచెం సూటిగా అడగండి దయచేసి. హలో ఫర్ 99 years ఉదయ్ గారు, క్వశ్చన్ అడగండి. అంటే హలో ఉదయ్ గారు, మీరు చాలా కవర్ చేస్తున్నారు. మీరు కరెక్ట్గా ఒక క్వశ్చన్ అడగండి, ఎందుకంటే చాలా మంది కాల్ వస్తున్నారు, అందరికీ ఆపర్చునిటీ ఇవ్వాలి. ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి క్లియర్. సెంటర్ హ్యాస్ టు spend everything and we have to become liability of the cost. కానీ you are putting people as a liability and that's మిగతా 11 జిల్లాల ప్రజలు అప్పులు తీర్చడం ఏంటి? అక్కడేమో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఏంటి? at whose cost are you building Amravati? That's my question. అంటే అమరావతి బిల్డ్ కోసం అని చెప్పేసి అప్పులు చేసి మిగతా వాళ్ళకి జిల్లాలకి బడ్డన్ పెడుతున్నారు మీ కన్సర్న్. That's what is happening కదా. ఓకే, అంటే ఒక స్టేట్ నే చాలా సంతోషం అండి. మీలాంటి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి, అమరావతి గురించి, తెలుగు ప్రజల గురించి ఆలోచిస్తున్నారు అంటేనే చాలా సంతోషించాల్సిన విషయం. స్పెషల్ స్టేటస్ అంటూ వస్తే ఎంటైర్ 13 డిస్ట్రిక్ట్స్కి వర్తించుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో క్యాపిటల్ లేదు కాబట్టి క్యాపిటల్ బిల్డింగ్ అనేది ఒక మేజర్ టాస్క్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్. దాని మీద ఫోకస్ చేసి ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మీరు అన్నట్లు ఏ జిల్లాకి అన్యాయం జరగదు, మొత్తం 13 జిల్లాలకి న్యాయం జరిగే విధంగానే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ కానీ ఎయిడ్ కానివ్వండి, ఇఫ్ దే బారో ఆల్ 13 districts people are responsible. That is our capital. That capital belongs to all 13 districts. Amaravati is not an outside place somewhere other stateలో ఉందేం కాదు. ఇట్స్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి మీ కన్సర్న్ కూడా వీ అప్రిషియేట్ యువర్ కన్సర్న్ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్. అలానే మీరు రైట్ ఫోకస్ తోటి, రైట్ ఇంటెన్షన్స్, రైట్ ఇన్పుట్స్ కన్నా ఇచ్చినట్లయితే ప్రభుత్వం కూడా తప్పకుండా మీ సలహాలను పాటించి ముందుగా మీకు మతికి ధన్యవాదాలు. మీరు కూడా ఇంత టైం దాని మీద పెడుతున్నారు అంటే మీకు ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న అభిమానం, ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న విశ్వాసానికి తప్పకుండా బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ విల్ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఈయనలో కూడా ఒక క్వశ్చన్ ఉందండి. ఏపీలో స్పెషల్ స్టేటస్ వస్తుంది అని చెప్పేసి ఇంతవరకు సానుకూల ప్రకటన అయితే కరెక్ట్గా ఎక్కడ రాలేదు. మరి ఎన్ఆర్ఐలకి మీరు యొక్క పర్యటనలో ఇప్పుడు వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఒక పార్ట్ అయినప్పుడు ఎన్ఆర్ఐలకి ఎలాంటి భరోసా ఇవ్వగలరు? అంటే ఆయనకున్న కన్సర్న్ ఒక సిటీ వరకే అన్నారు. స్పెషల్ స్టేటస్ ఈజ్ డిఫరెంట్ సబ్జెక్ట్ కంప్లీట్లీ. అవును, ఇక్కడ మన ఎన్ఆర్ఐస్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఎస్, వన్స్ ద స్పెషల్ స్టేటస్ కమ్స్ యూ విల్ గెట్ మోర్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. అవును. If the special status is in still limbo, at least you get the benefit out of whatever the government is offering right now. కాబట్టి స్పెషల్ స్టేటస్ వచ్చింది అనుకోండి, తప్పకుండా ఇట్స్ మోర్ ఇన్సెంటివ్ ఫర్ ద ఇన్వెస్టర్ హూ ఇన్వెస్ట్ మనీ. ఎక్కువ ఇన్సెంటివ్స్ వస్తాయి, నో డౌట్. వి విల్ డిస్కస్ వాట్ కరెంట్ ఇన్సెంటివ్స్ ఆర్ ఆఫరింగ్. అది మన సబ్జెక్టు ఫ్లో డిస్టర్బ్ కాకుండా ఉండడానికి. మీకు గత 25 ఏళ్లుగా చంద్రబాబు టీడీపీతో అనుబంధాలు ఉన్నాయన్నారు. మీకు పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారి నుంచి ఎప్పటి నుంచి కనెక్టివిటీ మొదలైందండి? నాకు తెలిసినంత వరకు చంద్రబాబు గారు లాంటి విజన్ ఉన్న నాయకుడు నీకు ఎంటైర్ ఇండియాలోనే there is only one and only one Chandrababu Naidu. There is no doubt in my mind and many people believe in it.
That's the reason he came into power last time. He is the only man can rebuild Andhra Pradesh. అనే ఉద్దేశంతో ప్రజలు నమ్మారు. ఇది ఐఎమ్ నాట్ ప్రమోటింగ్, ఐఎమ్ నాట్ అడ్వకేటింగ్, ఇట్స్ అ ప్రూవెన్ ప్రోడక్ట్. Chandrababu by himself is a proven leader. There is no doubt in anybody's mind which a leader can spend almost 18 to 20 hours a day thinking of the state, besides doing anything, thinking of the state, that itself a good quality, right? In that process, he will definitely, there are a lot of hurdles. Nothing is smooth. It's not a smooth sailing. He never said, and nobody ever even imagined to building a capital in Andhra Pradesh. It's the first time ever in the entire country. From the scratch, creating a new capital, creating a new infrastructure, creating a new city. This is the first time in the history of India. Yes. Not only our state, but we all Telugus are lucky. At least we are fortunate enough to have a leader like that, who has the courage and who has the means how to do things, and he is there. And we don't have to worry about too much about his capability and success of the state. There is no doubt in my mind he will definitely fulfill the commitment what he has given to the people of Andhra Pradesh, and he is in the process. Yes. ఈ ప్రాసెస్లో లిటిల్ డిలే లిటిల్ ద ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. వై జపాన్, వై దిస్, వై దట్ అనేది ఇట్స్ ఆల్ వన్స్ ఒక ప్రాజెక్ట్ అనేది టేకప్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఆల్ ద ఆల్టర్నేటివ్స్. వన్స్ యూ బిల్డ్, ఇట్స్ నాట్ ఫర్ టుమారో, ఇట్స్ ఫర్ coming hundreds of years. People has to look at it, right? It's not a capital for 10 years, it's a capital forever. The generations will remember. And that's where he is putting all extra efforts into it, and he is doing the job. Yes. ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక మీకు ఇన్వెస్ట్మెంట్స్ ఏంటంటే యు ఆర్ కోఆర్డినేటింగ్ విత్ గవర్నమెంట్ మ్యాటర్స్ ఆఫ్ గెయినింగ్ ఇన్వెస్ట్మెంట్స్, టూరిజం, కల్చరల్ అండ్ ఫైనాన్స్ అని చెప్పేసి అంటే బ్రాడ్గా ఉంది అది. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ మీ ట్రిప్ గురించి డిస్కస్ ముందు చిన్న కాలర్ ఉన్నారు. సో అడగండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో హలో, ఐ థింక్ లుక్స్ లైక్ కాల్ గాట్ డ్రాప్. సో ఇప్పుడు మీరు దగ్గరగా ఒక ఎన్ని స్టేట్స్ తిరుగుంటారండి మీరు? అంటే రీసెంట్గా పదవి స్వీకారం చేసిన తర్వాత మీ యొక్క ఏపీ రిప్రజెంటేటివ్గా మీరు అమెరికాకు వచ్చి నాకు తెలిసి ఒక 10-15 స్టేట్లన్నీ తిరుగుంటారు నాకు తెలిసి. ఐ మే బి రాంగ్, బట్ నాకు అంటే ఫాలోయింగ్ యూ వెరీ క్లోజ్లీ. సో ఎలా, ఐ థింక్ కాలర్ ఈస్ ఐ థింక్ కనెక్టెడ్ అగైన్. హలో హలో హలో, ఐ థింక్ హలో. యా, అడగండి మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను వర్జీనియా నుంచి, నా పేరు బిఆర్ అండి. ఓకే. జయరామ్ గారు, ఒక 2-3 క్వశ్చన్లు ఉన్నాయి సార్. చెప్పండి సార్. మీరు యాక్చువల్గా ఇప్పుడు ఎన్ఆర్ఐ రిప్రజెంటేటివ్ గా ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు మీకు ఏదో పోస్ట్ ఒకటి ఇచ్చారు, దానికి మీరు ఏ విధంగా అంటే ఆయనకు న్యాయం చేకూర్చగలుగుతారు? మీరు ఇలా చెప్తున్నారు చంద్రబాబు గారు లాంటి విజన్ ఉన్న వ్యక్తి ఈ ప్రపంచం లైక్ ఇండియాలోనే ఎవరు లేరని. ఓకేనండి, ఇండియాలో ఇప్పుడు ఆయనంత గొప్ప వ్యక్తి, విజన్ ఉన్న వ్యక్తి కరెక్టే. ఒక 10-15 ఏళ్ల క్రితం మన ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ విడిపోవటానికి చంద్రబాబు నాయుడు గారు ఒక కారణము. ఓకే, ఆ కారణం అంటే లైక్ ఏంటంటే క్యాపిటల్ లేదు, అన్ని తెలిసి విజన్ ఉన్న వ్యక్తి ఈ విధంగా చేయటం ఎంతవరకు సబబంటారు మీరు? అలాగే మీరు ఎన్ఆర్ఐస్ కి ఇప్పటి వరకు తానా తరపు నుంచి కానివ్వండి ఇప్పటి వరకు ఏం సేవలు చేశారు? మన ఆంధ్రప్రదేశ్ కి మీ ద్వారా ఏవి సేవలు జరగబోతున్నాయండి? ఓకే బిఆర్ గారు, చాలా సంతోషం అండి. మీకు నా గురించి చాలా ఎక్కువ తెలిసినట్టుంది. నేను ఎన్ఆర్ఐసి చేసిన సేవలు కావాలి అంటే యూ కెన్ గూగుల్ మై నేమ్ ఆన్ గూగుల్, జయరామ్ కోమటి. దెన్ యూ విల్ నో వాట్ ఐ హ్యావ్ డన్ ఫర్ ఎన్ఆర్ఐస్ అండ్ వాట్ ఐ ఆమ్ ఇన్ ఎన్ఆర్ఐస్. కాబట్టి ఆ క్వశ్చన్కి ఆన్సర్ యూ కెన్ గెట్ ఇట్ యువర్ ఓన్, దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఇక మీరు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజనలో ఎంతో పాత్రలు పోషించారు. అయిపోయింది, గతః. దాని గురించి మనం ఆలోచించే కంటే ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని మనం ఫ్యూచర్లో ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి అనుకున్నప్పుడు పబ్లిక్ ఒపీనియన్, పబ్లిక్ క్లియర్ మ్యాండేట్ ఇచ్చింది. ఈ ఒక మనిషి అయితేనే ఈ రాష్ట్రాన్ని మరలా రైట్ ట్రాక్లో పెట్టగలరు. మనకి ఇవాళ కావాల్సింది జస్టిఫికేషన్లు కాదు. రాష్ట్రం విభజన జరిగిపోయి ఆల్మోస్ట్ 2 years అయిన తర్వాత మీరు వర్జీనియాలో కూర్చొని నన్ను క్వశ్చన్ చేసి రాష్ట్ర విభజనలో
బాబు గారి పాత్ర ఉంది, మీ పాత్ర ఉంది, పాత్రలు అందరి పాత్రలు ఉంది. ప్రతి పొలిటికల్ పార్టీ ఎవ్రీబడి పార్టిసిపేటెడ్ ఇన్ దట్ ప్రాసెస్. ఇట్స్ ఎవిడెంట్, ఇట్స్ హ్యాపెండ్ అయిపోయిన దాని గురించి కాకుండా మనం ఈ దేశంలో ఉన్నప్పుడు మన రాష్ట్రానికి ఏం చేయాలి, మన రాష్ట్రాన్ని మనది అని ఎలా ఓన్ చేసుకోవాలనే దాంట్లో మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే నేను ముందుకెళ్తున్నాను. ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, ఐ విల్ గివ్ మై సెల్ ఫోన్ నెంబర్, యూ కెన్ కాల్ మీ అండ్ వీ కెన్ గెట్ ఇన్ టచ్ విత్. అండ్ ఇఫ్ యూ ఆర్ కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్, ఐ విల్ డెఫినెట్లీ ఎంకరేజ్ యూ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్. థ్యాంక్ యూ. సో జయరామ్ గారు, మీరు ఇప్పుడు అమెరికా పర్యటనలో ముఖ్య ఉద్దేశము జన్మభూమిని ప్రమోట్ చేస్తున్నారు అంటున్నారు. జన్మభూమి కాకుండా ఇంకేమన్నా ఎజెండా ఉందండి? జన్మభూమి అంటే ఇప్పుడు ప్రీవియస్ తెలుగుదేశం గవర్నమెంట్లో జన్మభూమి కార్యక్రమాలని ప్రతి ఎన్ఆర్ఐని హత్తుకున్నాయి. అవును, చాలా హత్తుకున్నాయి. ప్రతి ఎన్ఆర్ఐ కూడా మాతృభూమికి ఏదో ఒక సేవ చేయాలనే దృక్పథంతో ప్రతి ఎన్ఆర్ఐ ముందుకొచ్చారు. సక్సెస్ఫుల్గా కూడా 2004 వరకు కొంతవరకు జరిగింది. ఈ లాస్ట్ 10 years ఆఫ్ ద గవర్నమెంట్ లేకపోవటం వల్ల ఆ జన్మభూమి మీద ఎక్కువ ఈ ఎన్ఆర్ఐస్ ఇన్వాల్వ్మెంట్ తగ్గింది. దానికి ఏంటంటే మరలా బాబు గారికి ఎలక్షన్కి వెళ్ళినప్పుడు కూడా మేమందరం కూడా తెలుగుదేశం కార్యకర్తలుగా తప్పకుండా తెలుగుదేశం గవర్నమెంట్ రాగానే మరలా జన్మభూమికి సేవ చేసే భాగ్యం అమెరికాలో ఉన్న తెలుగు వారందరికీ కలిగించే అవకాశం మనకు వస్తుందని అనుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆ జన్మభూమిని దృష్టిలో పెట్టుకొని స్మార్ట్ విలేజే కానివ్వండి, స్మార్ట్ సిటీసే కానివ్వండి, ఇవన్నీ పార్ట్ ఆఫ్ జన్మభూమి. మన మాతృదేశానికి మనం సేవ చేసే దాంట్లో భాగమే. దీంట్లో ఏంటంటే జన్మభూమి అంటే ఒక స్పెసిఫిక్ ప్రాజెక్ట్ ఇన్ ఏ స్పెసిఫిక్ విలేజ్లో దీనికి ఎక్కువ బాధ్యతలు ఎక్కువ తీసుకోకుండా కూడా సింపుల్గా కూడా అయ్యే ప్రాసెస్ని ఇన్వెంట్ చేయాలి. ప్రాసెస్ ద్వారా more people can reach to their motherland. Okay. More and more people can do service towards their motherland with a little money, with a maximum money, whatever they can afford. అనే ఉద్దేశంతో ఈ జన్మభూమికి నేను ఈ పొజిషన్ తీసుకున్న తర్వాత, ఈ బాధ్యత తీసుకున్న తర్వాత apjanmabhoomi.org అని ఒక సైట్ క్రియేట్ చేసి ఆ సైట్ ద్వారా మనం ఈ జన్మభూమి ఈ 13 డిస్ట్రిక్ట్స్లో ఉన్న విలేజెస్ అన్నింటినీ ఐడెంటిఫై చేసి వాటి ద్వారా వాటిల్లో ప్రాజెక్ట్స్ని ఐడెంటిఫై చేసి ఆ ప్రాజెక్ట్ కాస్ట్, ద కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ, ఇఫ్ నాట్ ద డోనర్ కాంట్రిబ్యూషన్. డోనర్ విల్లింగ్ అయితే కాంట్రిబ్యూషన్ దగ్గర క్లిక్ చేస్తే హీల్ గెట్ ద ఫుల్ డీటెయిల్స్. అంటే మీరు ప్రతి సిటీస్లో ఉన్న 13 డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లేదా గవర్నమెంట్ ఐడెంటిఫైడ్ ప్రాజెక్ట్స్ అన్ని లిస్ట్ అన్ని కూడా ఈ వెబ్సైట్లో డెఫినెట్గా పొందుపరుస్తాం. విత్ ఇన్ మంత్ టైంలో ఈ ప్రాజెక్ట్స్ ప్రతిదీ ఎవరికైనా కానీ ఈజీ యాక్సెస్. వన్స్ యూ గో టు apjanmabhoomi.org, you don't have to consult anybody. You have all the information right there. If you want to contribute to certain extent, you can simply. అంటే దాంట్లో ఇప్పుడు ఎవరైనా కాంట్రిబ్యూట్ చేయాలనుకోండి, అంటే వారి డబ్బు ఏమైపోతుంది, ఎలా యూటిలైజ్ అవుతుంది, దానికనే we found an easiest method. Each district will have an FCNRI account. Okay. Which once they have that account, the money transaction will be easy. If Chellera Sridhar wants to donate $5,000 to certain village, he can simply write a check to that concerned department, and the money goes to the department and they match the fund and they open an account on that particular project. So government is matching the fund. Most of the projects in Andhra Pradesh, there is a 50% contribution from the government. Okay. But we, not only 50% through NRIs, and at the same time 100% money will be better utilized for the project. Anedi the concept. Not only you are giving the money and your involvement, because you gave 50% of the money, you take responsibility in making sure the project will be complete in a full manner. కాబట్టి ఏంటంటే మనం ఇచ్చే 50% కాకుండా గవర్నమెంట్ నుంచి 50% కూడా సద్వినియోగం అయ్యే అవకాశం క్రియేట్ చేయాలనేది. సో వాట్ నా అండర్స్టాండింగ్ ఏంటంటే మీరు ఒక apjanmabhoomi.org ద్వారా వేరియస్ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్కి ఫండింగ్ కోసం వచ్చారు, ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీస్ కూడా మీరు చేస్తున్నారని విన్నాను.
నేను ఫండింగ్ కోసం ఏం రాలేదు. ఐఎమ్ నాట్ కలెక్టింగ్ ఎనీ ఫండింగ్ ఫండ్. అండి, ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీస్ చూపెట్టి ఎస్, వాటికి అవకాశం ఉన్న వాళ్ళని తప్పకుండా ఎంకరేజ్ చేయటం అనేది దట్స్ మై మెయిన్ గోల్. ఎందుకంటే ఎస్టర్డేస్ షో కూడా అట్ ద సేమ్ టైం ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఈ ఐటీలోనే కానీ ఇండస్ట్రీస్లోనే కానీ ఎక్స్ట్రాడినరీ పాలసీస్ ఆంధ్రప్రదేశ్ మనం ప్రభుత్వం డిస్కస్ చేద్దాండి దాన్ని. మన దగ్గర ప్రభుత్వం caller క్రియేట్ ఉన్నారు. చేస్తుంది. Yeah. హలో, అడగండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ నా పేరు కృష్ణారెడ్డి అండి, ఫినిక్స్ నుంచి అండి. కొంచెం పెద్దగా మాట్లాడతారా? ఏమండి కొంచెం పెద్దగా మాట్లాడండి, వినపడలేదు. సార్ నా పేరు బివి కృష్ణారెడ్డి, ఫినిక్స్ అండి. నమస్కారం సార్. నమస్తే అండి. చెప్పండి, మాట్లాడండి. నమస్తే అండి. చెప్పండి సార్, చెప్పండి. నమస్కారం అండి, నా పేరు కృష్ణారెడ్డి. వినపడుతుందండి, మాట్లాడండి ప్లీజ్. మాది ఏలూరు అండి, మాది ఏలూరు. మాది ఒక 2 క్వశ్చన్లు ఉన్నాయి సార్. చెప్పండి సార్. జయరాం గారు, అయ్యా చెప్పండి. జయరాం గారు, గతంలోనే ఎప్పటి నుంచో మన విజయవాడలో హైకోర్టు బెంచ్ పెట్టాలని చాలా ప్రయత్నాలు జరిగినాయి సార్. దాని మీద యాజిటేషన్స్ కూడా జరిగినాయి. చెప్పండి. వింటున్నాం సార్, చెప్పండి ప్లీజ్. క్వశ్చన్ తొందరగా అడగండి. హలో, మీ క్వశ్చన్ అడగండి దయచేసి తొందరగా. అడుగుతున్నాను సార్. అయితే ఇప్పుడేమో హైకోర్టుని డివైడ్ చేయమని తెలంగాణ వారు గట్టిగా ఇబ్బంది పెడుతున్నారు సార్. అప్పుడేమో మన ఆంధ్ర వారికి హైకోర్టు దూరం అయిపోయింది. దాన్ని ఇమీడియట్లీగా ఆంధ్రప్రదేశ్ విజయవాడలో క్యాపిటల్లో దగ్గరలో పెట్టితే బాగుంటుంది సార్. అది మీకు కూడా తెలుసు, మీరు కూడా విజయవాడ పక్కవారే. అడగండి సార్, కొంచెం దయచేసి మీరు అడుగుతున్నాను సార్, అడుగుతున్నాను. మరి దాని మీద మీరు ఏదన్నా చర్య తీసుకుంటే బాగుంటుంది. ఒక క్వశ్చన్ అండి. రెండో క్వశ్చన్ ఏంటంటే, రవీంద్ర భారత్ లాంటిది కట్టించడానికి ఒక 2-3 మిలియన్స్ కట్టి పెడతానికి, డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. దానికి మీరు ఏదన్నా ఏర్పాటు చేసి పెడతారా? ఓకే, ఎవరు సిద్ధంగా ఉన్నారండి? మీరు ఉన్నారా సిద్ధంగా? అవును సార్, మా Okay, very good. బావగారే ఉన్నారు సార్, రెడీగా ఉన్నారు సార్. రవీంద్ర భారత్ లాంటిది మీరు ఏదన్నా అక్కడ ఏర్పాటు చేసే స్థలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఓకే అండి, ఐ థింక్ ఆఫ్టర్ ద షో యూ కెన్ సెండ్ us the email అండి. వీ విల్ కనెక్ట్ టు జయరాం గారు అండ్ అదర్ పీపుల్. కృష్ణారెడ్డి గారు నమస్కారం. ఆ బావగారు ఎవరో నాకు తెలుసు. ఆ రవీంద్ర భారతి గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం. తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా రవీంద్ర భారతి కంటే గొప్ప ఆడిటోరియంలే క్రియేట్ చేద్దాం. మీ బావగారి హెల్ప్ మటుకి తప్పకుండా తీసుకుంటారు దీంట్లో. ఇక హైకోర్టులు, సుప్రీంకోర్టులు అంటే అంత నాలెడ్జ్ నాకు లేదు, కానీ డెఫినెట్గా ఐ విల్ బ్రింగ్ ఇట్ టు దేర్ అటెన్షన్. థ్యాంక్ యూ. కృష్ణారెడ్డి గారు, మీరు లేటర్ ఆన్ ఏమైనా కనెక్ట్ బావగారి పేరు కూడా చెప్పండి సార్, మీకు తెలుసు కదా. తెలుసు స్వామి, ఎందుకు? నో ప్రాబ్లం, విల్ పర్సూ ఇట్, డోంట్ వరీ. ఓకే, గుడ్. సో అట్లాగే కృష్ణారెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ చాలామంది కానీ మన స్టేట్కి ఏమన్నా డెవలప్ చేయాలి ఏమన్నా ఉన్నా కూడా డెఫినెట్గా మనకి తప్పకుండా ఈమెయిల్ చేయొచ్చు. అట్లాగే జయరాం గారికి కూడా చేయొచ్చు. సో జయరాం గారు, అది కాదండి, ఇప్పుడు మెయిన్ ఏపీ జన్మభూమి కాకుండా మీరు ఇది అట్లాగే స్టేట్లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చూపిస్తా అని చెప్పేసి అంటున్నారు. సో ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ గవర్నమెంట్ నుంచి ఏ బెనిఫిట్స్ ఇస్తున్నారు, మీరు ఇద్దామని చూస్తున్నారు ఎన్ఆర్ఎస్కి? గవర్నమెంట్లో నేను ఇవ్వటం కాదు, గవర్నమెంటే క్రియేటెడ్ ఆల్ ద బెనిఫిట్స్, ఓకే, ఇన్సెంటివ్ ప్యాకేజెస్. అదే, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇఫ్ యూ గో టు ఎన్ ఐటీ డిపార్ట్మెంట్, ఇఫ్ యూ కాంటాక్ట్ ఎన్ ఐటీ సెక్రటరీ, హీల్ గివ్ యూ వాట్ దే కెన్ డూ అంటే in order to start a company. కదండి. And that's what I'm coming to. Yes. If somebody wants to start an industry, Yes. the industrial department has a pro forma, ఓకే, what they can offer, యా, what they expect from you and all those. I am trying to promote those in the NRI community. There are a lot of incentives ఓకే, to do business in Andhra Pradesh now. Yeah. Take advantage of them. ఎస్, I'm not specifically saying you come and do this business, that business. I'm not in that position to advise anybody. If they have interest in some project, yes, yes, I'll be work with the NRI to the government as a facilitator. Yeah. I can take that lead and connect to the right people
to make sure that process will go smooth. మరి ఏపీ That is my వాళ్ళు role. కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ thing. కి అంటున్నారు సేమ్ సేమ్ ఎవరు చేసినా కూడా అల్టిమేట్గా చిల్లర శ్రీధర వాంట్స్ టు టేక్ సమ్ ప్రాజెక్ట్ టు ద గవర్నమెంట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు డినై ఇట్ ఇట్ డజంట్ యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎ పొజిషన్ టు డూ దట్ ఇప్పుడు అల్టిమేట్లీ వీ ఆల్ డూయింగ్ టువర్డ్స్ బిల్డింగ్ ఆంధ్రప్రదేశ్ అండ్ బిల్డింగ్ అమరావతి అండ్ సో బోత్ డిపార్ట్మెంట్స్ కి వేరే ఎజెండాస్ ఉన్నా కూడా కొన్ని ఓవర్లాపింగ్స్ ఉన్నా కూడా హ్యాండ్ టు హ్యాండ్ వెళ్తారు దీంట్లో ఓవర్లాప్ అనేది ఏం లేదు ఏపీఎన్ఆర్టీ ఈజ్ ఏ వరల్డ్ నాన్ రెసిడెంట్ తెలుగు అదొక ఆర్గనైజేషన్గా క్రియేట్ చేశారు. ఎస్ దాన్ని ఒక కార్పొరేషన్గా కూడా క్రియేట్ చేయాలని Yes. ఆ కార్పొరేషన్ త్రూ ప్రపంచంలో ఉన్న ఎన్ఆర్ఐస్ అందరిని కూడా ఒక వేదిక మీదకి తీసుకురావాలనే ఉద్దేశంతో అది క్రియేట్ చేశారు. ఓకే అంటే ఎలక్షన్ ముందు సీఎం గారు మనకి చెప్పారు ఎన్ఆర్ఐ మినిస్టర్ కూడా ఒకటి క్రియేట్ చేస్తాం ఎన్ఆర్ఐస్ కానీ ఎన్ఆర్ఐ మినిస్ట్రీ ఉంది. ఎన్ఆర్ఐ మినిస్ట్రీ పల్లి రఘునాథ్ రెడ్డి గారు ఈజ్ హోల్డింగ్ దట్ అంటే ఆ పొజిషన్. డిపార్ట్మెంట్ లో మీ ముగ్గురు కింద But they cannot give the ministries and cabinets and all those for NRIs. But this is the first time you have to remember. ఎస్ ఎస్ అదే is After all these years, no country in this, no state in the country అవును ever have an official positions for NRIs, which Andhra Pradesh government recognized. దాని మీద Now we are three of us. త్రీ పీపుల్ ని Now appoint చేశారు. three of us are serving the needs of the NRIs and connecting through NRIs to the government. Yes. And they recognize the value of the NRIs. Yep. This is the first time ever any government recognized. They have given a different roles. Like a Kuchipatla Anand, అవును they have given him a role to promote and educate the Kuchipudi Natyam, and develop the Kuchipudi in the worldwide. That is his assignment. In the process, somebody wants to invest some money in somewhere, if he can take the connection to appropriate guy. But once you have an access, anybody can do anything. అంటే ఇప్పుడు ఒక ఇండస్ట్రీ ఉందండి ఇప్పుడు అంటే మీరు ఉన్నారు ఇప్పుడు మీరు కాన్ఫరెన్స్కి వెళ్తున్నారు న్యూ జెర్సీకి వచ్చారు ఒక 50 మందిని కలుస్తారు మేము మాకు వ్యాపారాలు హైదరాబాద్లో ఉన్నాయండి మేము ఒక విజయవాడ గుంటూరులో మేము పెట్టుకుంటాము గవర్నమెంట్ నుంచి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయని మేము అడిగారు అనుకోండి అంటే మీరు వారికి ప్యాక్ చూపిస్తారు అంతేగాని కరెక్ట్ ఇన్సెంటివ్స్ ఏమున్నాయని We'll provide most of the information on the website. AP The apjanmabhoomi.org లో ఒక ఐకాన్ ఉంది AP Okay. Invest. చూసారు ఏపీ కనెక్ట్ డాట్ ఇన్ ఏపీ ఇన్వెస్ట్కి వెళ్తే ఆ సైట్లో అవును. కంప్లీట్గా ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ప్రాజెక్ట్స్ కూడా తీసుకొని అందులో అప్ చేసి యా ఇప్పుడు వీఆర్ ఎ ఫెసిలిటేటర్ బట్ ద థింగ్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్ కమ్స్ ఇన్. అంటే వాళ్ళకి ఇప్పుడు ఎన్ఆర్ఎస్ కి చాలా సమస్యలు ఉన్నాయండి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సమస్యలు ఉన్నప్పుడు బ్యూరోక్రసీస్ ఉన్నాయి పనులు కావట్లేదు అంటున్నారు మీరు ఫెసిలిటేటర్ గా వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేయించగలరా అట్లీస్ట్ సంబడి దేర్ టు టాక్ టు యూ. సంబడి ఇస్ దేర్ టు టాక్ But I am there. I'll take the responsibility to take Yeah. at whatever extent Yeah. to resolve the issue. Before, you need to depend on the politicians in Andhra Pradesh. Okay. You need to depend on the people who are living in Andhra Pradesh. At least I am one among the NRIs. It's easy access for everybody to get see. hold of me. And we have an office in Hyderabad as well. If anybody comes to us, ఎస్ I have a moral responsibility to take them and to take them to the concerned department. And if there is any issue which can be resolved, we can resolve it right ఎలా there. ఉందండి మీ స్పందన ఎలా ఉందండి ఎన్ఆర్ఎస్ ఇంతమందిని కలిసారు No, కదా it's very positive. Yes. The thing is, I know I'm living in this country for 36 years. Yes. I know the pulse of NRIs. యా I know where the questions come from. Yep. I know who asked the questions. All these things, it's not new to me. అవును I am in the public. For last 35 years, I am on the street. I am a street guy. I don't need to learn anything. యా I am in the public, but wherever I go, I have connections. I built up connections. I built up some reputation in the community. Kabatti, I don't have any problem in reaching out the people. But the only thing is, I am 100% confident. యా If there is an appropriate thing which I believe in, that only I will promote in the community. Yes. But I am not here to promote something which I don't like. కాబట్టి ఏంటంటే సర్వీస్ చేయటం అనేది అది మానవ ధర్మం. మనందరం వీఆర్ ఫార్చునేట్ ఎనఫ్ టు బీ ఇన్ దిస్ కంట్రీ అండ్ Yes. వీఆర్ వెరీ ఫార్చునేట్ ఎనఫ్ టు బీ ఇన్ ఎ వెరీ గుడ్ పొజిషన్. యా Use our financial capacity to serve the motherland. That's which people are doing it already. అవునండి That's the need is more now. At least we can create more infrastructure, more villages, more smart villages. యా
We can do that. We have power to do it. But anyway, we are very proud Andy as a NRI ga, even I myself NRI, so I feel very proud. At least first time AP state government ముగ్గురిని కీ పొజిషన్లో పెట్టి ప్రజలకి క్లోజ్ అవ్వాలని చేస్తున్న విధానం మాత్రం డెఫినెట్లీ అప్రిషియేటబుల్ చేయాల్సిందే. సో చూస్తున్నారు కదండి, జయరాం కమిటీ గారు తన బాధ్యతని తప్పకుండా నిర్వర్తిస్తాను. తను గవర్నమెంట్కి మన ఎన్ఆర్ఐలకి మధ్యగా వారధిగా నిలబడుతూ అన్ని పనులకు తన ఫెసిలిటేటర్గా ఉంటూ డెఫినెట్గా మన ఎన్ఆర్ఐకి ఉన్న కష్ట నష్టాలు అన్నీ పంచుకొని ఒక మనిషి నేను కూడా ఉన్నానని చెప్పేసి తను ముందుకు వచ్చి చేస్తానని అంటున్నారు. అండ్ ఆబ్వియస్లీ కొంచెం ముందు టైం పోయేది కొద్దిగా క్లారిటీ ఉంటుంది, ఎందుకంటే ఇది ఇప్పుడే మొదలైన డిపార్ట్మెంట్ కాబట్టి. సో మీరు ఏమైనా క్వశ్చన్లు ఉంటే డెఫినెట్గా జయరామ్ కౌంట్ గారిని ఆల్వేస్ కన్సల్ట్ అవ్వచ్చు. మీరు ఏమన్నా ఈమెయిల్ కానీ ఏమన్నా వెబ్సైట్ కానీ షేర్ చేస్తారా ఆఖరిగా? apjanmabhoomi.org. ORG దాంట్లో కాంటాక్ట్లో ఉంది. కాంటాక్ట్ ఏపీ జన్మభూమి jcomat.gov.ap. దాంట్లో ఉంటుంది. ఓకే, యస్ ఐ థింక్ ఓకే. మీరు ఏపీ జన్మభూమి.orgకి వెళ్తే కనుక దాంట్లో ఉంటుందండి. jcomity@ap.gov.in కూడా ఈమెయిల్ చేయొచ్చు. jcomity@ap.gov.in. అండ్ తప్పక చూస్తుండండి TV5. ఇది వాళ్ళ ప్రవాస్ భారత్ లైవ్ షో. సైనింగ్ ఆఫ్ శ్రీధర్ చలరా.